హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అభయహస్తం నిధులు వెనక్కి ఇవ్వనుంది. గతంలో మహిళలు పొదుపు చేసిన మొత్తాన్ని 11,094 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. 22 లక్షల మంది అభయహస్తం పెన్షన్ పథకం కోసం డ్వాక్రా మహిళలు 12 ఏళ్ల పాటు పొదుపు చేశారు. 22 లక్షల మంది 11,094 కోట్ల రూపాయలు పొదుపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 1000 కోట్లు కలిపి మొత్తం 2,194 కోట్లు చేరింది. అభయహస్తం పొదుపు డబ్బులు డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం 12 ఏళ్ల పాటు పొదుపు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వనుంది. 2009లో అభయహస్తం స్కీమ్ను తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లో 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో భాగంగా ప్రతి డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 365 రూపాయలు జమ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ అభయహస్తం పథకంలో చేరిన మహిళలు 60 ఏళ్ళు నిండిన తర్వాత 5,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. 2019 ఈ పథకాన్ని కొనసాగించి తరువాత అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ డబ్బులను తమ అవసరాలను బదిలీ చేశారు. 2021-22లో ఈ వసూలును నిలిపివేశారు. 2 సంవత్సరాల తర్వాత వైసీపీ సర్కార్ నిబంధనల ప్రకారం 2 ఏళ్ల తర్వాత సభ్యత్వం రద్దవుతుంది. అలాంటి వారి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని మరణించిన వారికి కుటుంబ సభ్యులకు కూడా డబ్బులు చెల్లించలేదు. డ్వాక్రా మహిళల విధింపుతో ఈ డబ్బులను తిరిగి ఇవ్వడానికి కుటుంబ ప్రభుత్వం ఒకే చెప్పింది. 22 లక్షల మందికి లభ్య కలగనుంది. అభయహస్తం పొదుపు కింద చేసిన డబ్బులను త్వరలోనే డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ వైసీపీ ప్రభుత్వం 2021లో ఈ నిధులను అవసరాలకు మళ్లించారు. ఈ డబ్బులను వెనక్కి ఇవ్వాలని మహిళలు కోరగా కూటమి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి మహిళలకు పొదుపు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని అంగీకారం తెలిపింది.